గుడ్ మార్నింగ్ అందరికీ. హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ క్వీన్ కిచెన్. ఈరోజు బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ వేసి వేయించుకుంటూ ఉండాలి. ఫస్ట్ నేను కడాయి పెట్టి ఆయిల్ వేసింది క్లిప్పు మిస్ అయింది, ఏమనుకోవద్దు. వేసిన తర్వాత వేయించుకుంటూ ఉండాలి. వేయించుకుంటే అది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత లైట్గా పసుపు, మీరు అల్లం వెల్లుల్లి వాడితే వేసుకోండి, లేదంటే అలాగే చేసుకోవచ్చు. దాంట్లో పెద్దగా ఇదేమీ ఉండదు. టేస్ట్ కోసం మా ఇటు తెలంగాణ సైడ్ మాత్రం వేస్తారండి. వేసిన తర్వాత దూరగా వేయించుకొని బెండకాయలు రౌండ్గా కట్ చేసుకోవాలండి. రౌండ్గా కట్ చేసుకొని కొంతమంది పొడవుగా కట్ చేసుకుంటారు, పప్పుల పొడి వేసి చేసుకుంటారు. అలా కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు. ఆల్టర్నేట్, అది కాకపోతే ఇది కాకపోతే అది. బెండకాయలు ఇది కొంచెం లైట్గా దూరగా వేయించుకోవాలి. దూరగా వేయించుకున్న తర్వాత ఈ బెండకాయలు అనేది వేసుకోవాలి. బెండకాయలు వేసుకొని ఒక మూత పెట్టి ఉడికించద్దు ఎప్పుడే కానీ. బెండకాయలు అనేది మూత పెట్టి ఉడికిస్తే ఆవిరి వస్తుంది. ఆవిరి వచ్చి బెండకాయ జిగుటుదనం ఏర్పడుతుంది. అలా కాకుండా మూత పెట్టకుండా షాలో ఫ్రై లాగా చేస్తుంటే బెండకాయకి నూనె మంచిగా అబ్జర్వ్ చేసి ముక్క అనేది విరగకుండా కూడా మంచిగా వస్తుంది అన్నమాట. అలా విరగకుండా వస్తుంది కాబట్టి ముద్ద అవ్వదు, కూర ముద్ద అవ్వకుండా పొడి పొడిగా వస్తుంది. కొంతమంది ఏమో మూత పెట్టి ఉడికించుకుంటారు. మూత పెట్టి ఉడికించుకుంటేనే బాగుంటుంది. కొంచెం మనం వేయగానే ఒక 5-10 నిమిషాలు వేయించుకుంటూ ఉంటే దానికి నూనె మొత్తం పట్టి ఆ ముక్క విరగకుండా ఉంటుంది. తర్వాత ఇలా కలుపుతున్నాం కదా, నేను లెఫ్ట్ హ్యాండ్తో కలుపుతున్నాను, ఏమనుకోవద్దు. బాగా కలిపిన తర్వాత కొంచెం మగ్గించుకోవాలి. అట్లనే మూత లేకుండా మగ్గించుకొని ఆకుకూరలు కానీ, బెండకాయ ఫ్రై కానీ, దొండకాయ ఫ్రై కానీ, ఆలు కూడా మూత పెట్టకుండానే ఎగిరించుకోవాలి. ఎగిరించుకుంటే ఏంటంటే ఆవిరి పట్టకుండా ఉంటే ఫ్రై ఏంటి పొడి పొడిగా వచ్చి చాలా బాగుంటుంది. అలాగే ఒక 5 minutes చూపించాను కదా, నేను తర్వాత మూత పెట్టాను. వేయించుకున్న తర్వాత మూత పెట్టాను. తర్వాత మూత తీసేసి ఒక్కసారి కలుపుకొని కిందికి పైకి అనేసి పెట్టుకోవాలి. మళ్ళీ మంట మాత్రం స్లోగానే ఉండనివ్వండి. స్లోగా ఉంటేనే బెండకాయ ఫ్రై అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది. హై మాత్రం అస్సలు పెట్టకూడదు. హై పెడితే ఏంటంటే అడుగు మొత్తం మాడిపోతుంది, మనకి వేరే చేదులాగా వస్తుంది. అలా రాకుండా మంట స్లోగానే పెట్టుకొని చేసుకోండి. ఏ వంటకమైనా కొంచెం టైం స్పెండ్ చేస్తే చాలు. కారం నేను 2 స్పూన్లు వేసుకుంటున్నాను అండి. ఇవి 1/2 kg బెండకాయలు. కారం 2 స్పూన్లు, ఉప్పు 1 స్పూను, ఉప్పు 1 స్పూన్ వేసేసుకొని లైట్గా ఇలా షాలో ఫ్రై లాగా నెమ్మదిగా తిప్పండి. ఎందుకంటే బెండకాయలు ఏంటంటే సెన్సిటివ్ కాబట్టి తొందరగా విరిగే ఛాన్సెస్ ఉంటాయి. లైట్గా కొంచెం ఫ్రై ఇట్లా చేసుకుంటే చాలా అంటే చాలా బాగా వస్తుందండి. మీరు దించే ముందే వేసుకుంటారా ధనియాల పొడి, అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. లైట్గా ధనియాల పొడి వేసుకుంటే కూడా ముక్కకు బాగా పట్టి తింటప్పుడు ఎక్కువ శాతం అయితే పెరుగన్నంలో తింటే చాలా బాగుంటుంది. రసం, దీని కాంబినేషన్ టమాటా రసం పక్క పెట్టుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. కొంచెం నేను వేసాను ధనియాల పొడి. వేసుకుంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. కొంచెం వేసుకొని కలియబెడుతున్నాను. కలియబెట్టి ఇప్పుడు మూత పెట్టుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకుంటే అసలు ఆవిరి రాదు. ఎందుకంటే ఉప్పు కారం వేసాం కాబట్టి ముక్కలకి అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ముక్క విరగదు. ఇంకా కలపడం కూడా కొంతమంది ఫాస్ట్ కలిపేస్తారు. అట్లా కాకుండా జస్ట్ ఇంతే, నేను పెట్టి తీసేసా కదా అంతే, పెట్టి తీసేసి కలిపేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆవిరంతా బయటికి వెళ్ళిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకొని
అయిపోయిన తర్వాత కూడా పొయ్యి బంద్ చేసినా కూడా కొత్తిమీర వేసేసి కాసేపు అలాగే ఉంచేయండి. అలా ఉంచితే ఏంటంటే ఆవిరి రాకుండా కూర కూడా మంచిగా ముద్దలాగా అవ్వకుండా విడివిడిగా ఉంటుంది. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.